భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత శనివారం చైనా గడ్డపై అడుగుపెట్టారు. టియాన్జిన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో కీలక చర్చలు జరపబోతున్నారు. అమెరికా సుంకాల బాధడు నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితమవుతుంది. ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచ వ్యాప్త ఆసక్తి నెలకొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్ కు ఫుల్ సపోర్ట్ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన చైనా పాకిస్తాన్ కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్ పాకిస్తాన్ దోస్తీతో పాక్ కు చైనా కటిఫ్ చెప్పారని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పాలి. ట్రంప్ ను చచ్చిన పాముగా భారత్, చైనా, రష్యా ట్రీట్ చేస్తున్నాయి. ట్రంప్ ను లైట్ తీసుకున్నాయి బ్రిక్ దేశాలు. కాగా ప్రధాని మోదీ టియాన్జిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. మోదీ జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు నేతల మధ్య దాదాపు 10 నెలల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ చర్చల్లో సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత, సరిహద్దు ఉగ్రవాద అంశాలను మోదీ ప్రస్తావించారు. సరిహద్దు సమస్యకు పరిష్కారం కనుగొనాలని, రెండు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి భారత్, చైనా కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా సమావేశమయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనపై చైనా మీడియా, సోషల్ మీడియాలో ప్రత్యేక ఆసక్తి కనిపించింది. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాకు రావడాన్ని, అమెరికా సుంకాల ఒత్తిడికి లొంగకుండా మోదీ వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో ఒక కీలక మలుపుగా చైనా మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో మోదీ కోసం ప్రత్యేకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఇష్టమైన హాంగ్క్వీ కారును ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్, చైనాను దగ్గరకు చేరుస్తుంది. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉద్ఘాటించారు. 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత కూడా ఇదే తొలి పర్యటన. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.